ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మరొక్కసారి మీ సన్నిధిలో మేము కూడుకొనుటకు మీరు చూపిన ఇంత చక్కని ప్రేమను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇటు రీతిగా మీ సన్నిధిలో పాల్గొనుటకు, హాజరవుటకు, ఘనమైనటువంటి మీ నామమును స్తుతించుటకు, మహిమపరచుటకు మాకైతే యోగ్యత లేదు. కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభు అను మీ ప్రియ కుమారుని దివ్యమైనటువంటి, అమూల్యమైన, నిష్కలంకమైనటువంటి రక్తంలో కడుగబడిన వారమై మాత్రమే మీ సన్నిధానముకు వస్తున్నాం. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకున్న ప్రతి మాట కూడా మా అందరి హృదయాలలో గొప్పగా నిలిచి వాక్యంపై మరింత అవగాహన మేము పెంచుకొని తండ్రి, సత్యమందు మరింత బలముగా ప్రతిష్ఠింపబడుటకు ఈనాటి వర్తమానమును ఆశీర్వదించమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు, మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంత్ర వేళలో ఒక ఆలోచనాత్మకమైనటువంటి మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈరోజు మన అంశం కుమారుడు అనగా ఏమిటి? అది ఈరోజు మనం మాట్లాడుకోబో అంశం. కుమారుడు అనగా ఏమిటి? ఎందుకు ఈ అంశం అన్నది నెమ్మదిగా వింటూ ఉంటే అందరికీ అర్థమవుతుంది. బైబిల్లో కొన్ని సంగతులు మనం అర్థం చేసుకోవడానికి కొన్ని చిన్న పదాలపై కూడా మనకు అవగాహన చాలా అవసరం. లేదంటే ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులు మనం అపార్థం చేసుకొని లేఖనాలను మనకిష్టం వచ్చినట్టుగా మనము మలుచుకునే ప్రమాదం ఉంది. అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడడానికే ఈరోజు ఈ అంశాన్ని సంఘం దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. కుమారుడు అనగా ఏమిటి? ఈ అంశాన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను ఈరోజు. నోట్స్ రాసుకునే అలవాటు ఎవరికైనా ఉన్నా కూడా మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం అని 3 భాగాలుగా మీరు విభజించుకొని జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ముందుగా మొదటి భాగంలో నేను ఒక 6 సంగతులను మీ దృష్టికి తీసుకొని రాబోతున్నాను. చిన్నవే, సంఖ్య చెప్పడం వలన గుర్తుపెట్టుకునే అవకాశం ఉందని ఈ విభజన. మొదటి భాగంలో 6 సంగతులు. ఏమిటి 6 సంగతులు అని చూస్తే, ఈ భూమి మీద మన సమాజంలో, మన మధ్య, మన కళ్ళెదురుగా కుమారుడు లేదా కుమార్తె అన్న ట్యాగ్ మన మెడలో పడాలంటే, లేదా మనం కుమారులుగా పిలువబడాలంటే, ఎవరికి మనము కుమారులుగా పిలువబడతాం సహజంగా అని ప్రశ్నిద్దాం. మనిషికి మనిషి కుమారుడిగా కనబడుతున్నాడు. మనిషికి మనిషే కుమారుడిగా కనబడుతున్నాడు. ఉదాహరణకు, నాకు పుట్టినవాడు నాకు కుమారుడు, మీకు పుట్టినవారు మీ కుమారులు. ఇది భౌతిక జన్మకు సంబంధించింది. తల్లికి తండ్రికి పుట్టే పిల్లలు వారికి కుమారులు అవుతారు. ఇది మనకు తెలిసింది. ఒక వ్యక్తి కుమారుడు అని ఎవరి చేత పిలువబడుతున్నాడు, లేదా ఎవరికి ఆ వ్యక్తి కుమారుడు అవుతున్నాడు అని అడిగితే కన్నవారికి. అది ఫస్ట్ పాయింట్. పుట్టడాన్ని బట్టి వాళ్ళు కన్నారు గనుక, ఇతడు పుట్టాడు గనుక కుమారుడయ్యాడు. అయితే పుట్టినందుకే లేదా కన్నందుకే మన సమాజంలో కుమారుడు అనే బంధం ఏర్పడుతోందా, లేదా కొన్ని సందర్భాలలో పెంచినందుకు కూడా కుమారుడు అనే బంధం వస్తోందా అని అడుగుతున్నా నేను. ఆలోచించండి. కన్న తండ్రి ఉంటాడు,
కొన్ని సందర్భాలలో కొంతమందికి పెంచిన తండ్రులు కూడా ఉంటారు. కన్న తండ్రికి ఈ వ్యక్తి కుమారుడిగా పిలువబడతాడు, పెంచిన తండ్రికి కూడా కుమారుడిగా ఎంచబడుతూ ఉంటాడు. నేను మాట్లాడుతోంది కుమారుడు అనే బంధం ఎలా ఏర్పడుతోంది, అది ప్రశ్న మన మధ్య. ఈరోజు మన అంశం కుమారుడు అనగా ఏమిటి. దీనిని 3 భాగాలుగా మనం డివైడ్ చేసి మొదటి భాగాన్ని మాట్లాడుకుంటున్నాం. ఈ మొదటి భాగంలో ఇప్పటి వరకు మీకు 2 సంగతులు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒకటి, కన్నందుకు కుమారుడయ్యాడు ఒక వ్యక్తికి, అదే కుమారుడు మరొక వ్యక్తికి పెంచినందుకు కుమారుడయ్యాడు. 2 చెప్పాను. 3, కొన్ని సందర్భాలలో కన్న తండ్రి ఒకవేళ చిన్నప్పుడే చనిపోయి ఉంటే, తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయి ఉంటే, ఒకవేళ ఈ అబ్బాయి మరొక వ్యక్తి ఆ వ్యక్తిని ఈ బిడ్డను దత్తతకు తీసుకొని పెంచిండొచ్చు, పెంచిన తండ్రి అయ్యాడు. కానీ పెంచిన తండ్రికి అంతగా విద్యా జ్ఞానం లేకపోయింటే, చదువు జ్ఞానం లేకపోయింటే, ఈ బిడ్డ ఏం చదివితే బాగుంటుంది, 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, చదువులు పూర్తయిన తర్వాత ఏ ఫీల్డ్లో ఏ కెరియర్లో ముందుకెళ్తే బాగుంటుంది అని ఎవరో ఒకరు కొన్ని సందర్భాలలో గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మార్గనిర్దేశం అని అంటాం. కొన్ని సంవత్సరాలకు ఈ వ్యక్తి ఎదిగిన తర్వాత, ఈ అబ్బాయి ఎదిగిన తర్వాత చెబుతుంటాడు, నన్ను కన్నింది ఒక తండ్రైనా, నన్ను పెంచింది మరొక తండ్రైనా, ఈరోజు నేను జీవితంలో ఈ స్థాయిలో ఈ స్థితిలో నిలబడడానికి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన కారణం, ఒక రకంగా ఆయన నాకు తండ్రి అని చెబుతాడా చెప్పడా? చెబుతాడుగా. మార్గనిర్దేశం చేసినందుకు కొన్ని సందర్భాలలో కొంతమందికి మనము కుమారులుగా మారిపోయి కుమారుడు అనే బంధంలోనికి మనం వచ్చేస్తున్నాం. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఎంతమందిని చూపించాను ఇప్పుడు మీకు? 3 చూపించాను. కన్న తండ్రి, పెంచిన తండ్రి, మార్గాన్ని చూపిన తండ్రి, దారి చూపిన తండ్రి. జీవితంలో ఏ ఉద్యోగం చేస్తే నీ జీవితం బాగుంటుంది, ఏ పని చేస్తే నీ భవిష్యత్తుకు భరోసా ఉంటుంది అని మార్గాన్ని చూపే మరొక తండ్రి. ఇప్పుడు 4, కన్న తండ్రి ఉన్నాడు, పెంచిన తండ్రి ఉన్నాడు, మార్గాన్ని చూపిన తండ్రి. అంటే లోకరీత్యా మార్గాన్ని చూపిన తండ్రి, చదువు రీత్యా మార్గాన్ని చూపిన తండ్రి, ఉద్యోగాల విషయంలో మార్గాన్ని చూపిన తండ్రి. అయితే ఈ వ్యక్తి యొక్క ప్రయాణంలో మధ్యలో ఒకరోజు మరొక వ్యక్తికి తారసపడి ఆ పెద్ద మనిషి ఈ వ్యక్తి ఈ అబ్బాయిని కూర్చోబెట్టి ఒక చక్కని వాక్యాన్ని చెప్పి జీవితం అంటే ఇది అని నేర్పించాడు. ఇది తాత్కాలిక జీవితం. నువ్వు ఉద్యోగాలు చేసినా, డబ్బులు సంపాదించినా, ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నా, ఇదంతా తాత్కాలికమే. కానీ మన్నైనది ఏదో ఒక రోజున మంటికి చేరాలి. అప్పుడు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే ఇదిగో నీకు ఇదే మార్గం అని వాక్యాన్ని ఆలతో సహా నేర్పించి ఒక జీవ మార్గములోనికి, అంతేనా, ఉద్యోగ మార్గములో ఉన్నటువంటి వ్యక్తికి జీవ మార్గాన్ని కూడా చూపించినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఏమవుతున్నాడు? ఇప్పుడు ఆత్మీయ తండ్రి అవుతున్నాడు. ఆ ఆత్మీయ తండ్రికి బిడ్డ ఆత్మీయ కుమారుడు అవుతున్నాడు. ఆ బైబిల్లో ఉదాహరణకు ఏలియా గారిని ఎలీషా గారు తండ్రి అని పిలుస్తూ ఉంటాడు. చూద్దాం ఒక వచనం. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము, దయచేసి 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసిన. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. ఇప్పుడు ఎలీషా గారు ఏలియా గారిని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అని పిలుస్తున్నాడంటే ఏలియా గారికి ఎలీషా గారు ఏమవుతున్నారు ఇక్కడ? ఆత్మీయ కుమారుడు. ఏలియా గారికి ఎలీషా గారికి మధ్య ఒక బంధం కనపడుతుంది. ఏ బంధం అది?
తండ్రి కుమారుల బంధం. భూమి మీద కంటేనే కుమారుడు అవ్వట్లేదు, అది పాయింట్ ఇక్కడ. కుమారుడు అనేటువంటి బంధం ఎలా ఏర్పడుతుంది అని అడిగితే సమాజంలో ఇన్ని రకాలుగా కుమారుడు అనే బంధములోనికి ఒక మనిషి వచ్చేస్తున్నాడు. ఎన్ని చెప్పాను ఇంతవరకు? 4 చెప్పాను. 4వది ఆత్మీయ కుమారుడు అనే బంధం. ఒనేసిము అనేటువంటి వ్యక్తి గురించి పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూద్దామంటారా? ఫిలెమోను గారికి వ్రాసిన పత్రిక. ఫిలెమోను అను భక్తునికి వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 8 నుండి 10 వచనములు కలిసి ఉంటాయి. అందులో చివరి మాట, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. కనిన అనే పదాన్ని చూస్తే దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? కనడం అంటే తల్లి కనడం వేరు, ఇక్కడ ఒనేసిము గారిని పౌలు గారు కనడం వేరు. వాక్యము చేత కనడం, అంతేనా? దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించడం, దానిని కనడం అనే పదముతో ఇక్కడ వర్ణిస్తున్నాడు, గమనించండి, వివరిస్తున్నాడు, గమనించండి. అక్కడ ఏలియా గారికి ఎలీషా గారు ఎలాగైతే ఆత్మీయ కుమారుడు, ఇక్కడ పౌలు గారికి ఒనేసిము అనేటువంటి ఆయన ఏమవుతున్నాడు? ఆత్మీయ కుమారుడు అవుతున్నాడు. పలు సందర్భాలలో తిమోతి గారిని నా ప్రియ కుమారుడు అని పిలుస్తుంటాడు. నా కుమారుడైన తిమోతి, నా కుమారుడైన తీతు అని మాట్లాడుతుంటాడు నూతన నిబంధనలో పౌలు భక్తుడు. అంటే పౌలు గారికి తిమోతి గారు కానీ తీతు గారు కానీ ఏమవుతున్నారు? కుమారులు అవుతున్నారు, కుమారులు అవుతున్నారు. ఉదాహరణకు మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. 2వ వచనము, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. తిమోతి అంటున్నాడు చూడండి. అలాగే తీతు గారికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీతు గారికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మధ్యలో ఉంటుంది, మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఒనేసిము నా కుమారుడే, తిమోతి నా కుమారుడే, తీతు నా కుమారుడే అంటున్నాడు. కుమారుడు అనే బంధములోనికి తిమోతి, తీతు, ఒనేసిము అన్నవారు పౌలు గారి యొక్క జీవితంలోకి ప్రవేశించారు. కుమారుడు అనగా ఏమిటి? అది మన పాఠం. ఇంకొకటి చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనములు చూద్దాం. 15-16, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను. కొరింథీ అనేటువంటి ప్రాంతములో, కొరింథ్ అనేటువంటి ప్రాంతములో ఉన్న సంఘం, ఆ సంఘములో ఉన్న సంఘస్థులను పౌలు గారు కన్నాడట. కనడం అనగానే దాన్ని ఎలా మనం ఊహించుకోవాలి, ఎలా దాన్ని తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నకు ఒక చక్కని సమాధానం మన దగ్గర ఉండాలి. కనడం అనే మాట చూడగానే ఎప్పుడు మనం ఒకే యాంగిల్లో మనం చూస్తే, ఒకే కోణంలో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనము కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోలేక విఫలమయ్యే ప్రమాదం ఉంది. కుమారుడు అనే బంధం ఇప్పటి వరకు 4 వేరువేరు వాతావరణాలలో, వేరువేరు పరిస్థితులలో ఏర్పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పుట్టడాన్ని బట్టి, నెంబర్ 2 పెంచడాన్ని బట్టి, నెంబర్ 3 ఒకరి మార్గం, ఒకరి యొక్క డైరెక్షన్ని స్వీకరించడాన్ని బట్టి, నెంబర్ 4 ఒకరి ఆత్మీయ నడిపింపును బట్టి. 4 తండ్రులు కనపడుతున్నారు ఇప్పుడు మనకు. ఒకే వ్యక్తికి 4 తండ్రులు, ఒక్కొక్క తండ్రితో ఒక్కొక్క రకమైనటువంటి అనుబంధం. అందరికీ వ్యక్తి ఏమిగా పిలువబడుతున్నాడు? కన్నవాడికి కుమారుడే, పెంచిన ఆయనకు కుమారుడే, డైరెక్షన్, జీవితంలో గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి వాడికి కుమారుడే, అండ్ వాక్యం చెప్పి
జీవ మార్గంలోనికి నడిపించిన వ్యక్తికి కూడా ఈ వ్యక్తి కుమారుడు అవుతున్నాడు. నంబర్ 5, ఉద్యోగం చేసేటప్పుడు సహజంగా ఏదో ఒక ఫీల్డ్ని ఎన్నుకోవడం మన కానవాయితీ. మెడికల్ ఫీల్డ్ కొంతమంది తీసుకుంటారు, కంప్యూటర్ ఫీల్డ్ కొంతమంది తీసుకుంటారు, అంతేనా, ఫైనాన్షియల్ ఫీల్డ్ మరి కొంతమంది తీసుకుంటారు. అలా వివిధ రంగాలు ఉంటాయి వాళ్ళు చదువుకున్న చదువును బట్టి. అయితే చదువుల్లో కూడా లేదా శాస్త్రాలలో కూడా లేదా రంగాలలో కూడా ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పితామహుడు ఉంటాడు, అంతేనా. కంప్యూటర్కు పితామహుడు ఎవరు? చార్ల్స్ బ్యాబేజ్ అని అంట. టెలిఫోన్కి పితామహుడు ఎవరు? అలెగ్జాండర్ గ్రాహం బెల్ అని అంటాం. ఆర్థిక రంగానికి పితామహుడు ఎవరు? యాడమ్ స్మిత్ అని అంటున్నాం. మిజైల్ ప్రోగ్రామింగ్కి పితామహుడు ఎవరంటే మన అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలా మీరు ఆలోచిస్తే వివిధ రంగాలకు ఆయా పితామహులు కనబడుతుంటారు. ఆ రంగాలలో ఎవరైతే సెటిల్ అవుతారో, ఆ రంగాలలో ఎవరైతే స్థిరపడతారో, ఆ రంగాలలో స్థిరపడిన వారికి ఆ పితామహులు ఏమవుతున్నారు? తండ్రులు అవుతుంటే ఆ పితామహులకు, ఆ పూర్వీకులకు వీళ్ళందరూ ఏమవుతున్నారు చెప్పండి? ఇప్పుడు కుమారులు అవుతున్నారు. మనకు ఆదికాండం 4వ అధ్యాయంలో కూడా చాలా ఉన్నాయి, కానీ 4వ అధ్యాయంలో ఒక చిన్న మాటను చూసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం. 20వ వచనము నుండి చూద్దాం. ఆదికాండము 4:20 నుండి. ఆదా యాబాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తూబల్ కయ్యను కనెను, అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. అంటే వీళ్ళందరూ కూడా ఆ రంగాలకు సంబంధించినటువంటి వారికి మూల పురుషులుగా కనబడుతున్నారు. అది పాయింట్ ఇక్కడ. అలా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది గురించి వీళ్ళు మూల పురుషులు అని మనకు కనబడుతుంటుంది. సో మనకి ఇక్కడ 5వ కారణం కనబడుతోంది, 5వ సంగతి కనబడుతోంది. ఈ కారణాన్ని బట్టి కూడా ఒక వ్యక్తికి మిగిలిన వారు కుమారులుగా లేదా కుమార్తెలుగా లేదా పిల్లలుగా, చిల్డ్రన్గా పిలువబడుతున్నారు. ఇది 5వ సంగతి. మొత్తం 6 చెబుతానన్నాను, మొదటి భాగంలో 5 మాట్లాడేశాను. ఇక చివరిది 6వది. మన దేశానికి జాతి పిత ఎవరంటారు? మహాత్మా గాంధీ గారు. ఆయన జాతికే పిత అంటే తండ్రి. ఇప్పుడు ఈ కారణాన్ని బట్టి గాంధీ గారికి మనందరం ఏమవుతాం చెప్పండి? గాంధీ గారికి మనందరం ఏమవుతాం? చిన్నపిల్లలు తాత అన్నా, గాంధీ తాత అని వాళ్ళన్నా, ఒరిజినల్గా జాతి పిత అనే పదాన్ని బట్టి గాంధీ గారికి ఇప్పుడు మనందరం కుమారులు. అంతేనా? స్వతంత్ర పోరాటములో ఆయనను ముఖ్యుడిగా ఎంచి మన జాతికి పిత అని దేశం గుర్తించింది కనుక జాతి పిత అనేటువంటి బిరుదు ఆయన మెడలో వచ్చింది. ఆ కారణాన్ని బట్టి గాంధీ గారికి మనందరం కూడా కుమారులుగా ఎంచబడుతున్నాం. ఇప్పుడు 6 రకాల కారణాలు చెప్పాను కుమారుడు అనే బంధం ఏర్పడడానికి ఒక వ్యక్తితో. ఇందులో దేన్ని కూడా ఇది తప్పు అనడానికి వీల్లేదు. ఒక వ్యక్తికి పుట్టినందుకు కుమారుడు, మరొక వ్యక్తి చేత పెంచబడినందుకు కుమారుడు, మరొక వ్యక్తి అతనికి మార్గాన్ని చూపినందుకు జీవితంలో, ఉద్యోగంలో, రంగాలలో తండ్రి అయ్యాడు. మరొక వ్యక్తి ఆ వ్యక్తికి వాక్యం చెప్పి ప్రభులోనికి నడిపించినందుకు ఆత్మీయ తండ్రి అయ్యాడు. ఈ వ్యక్తి స్థిరపడిన వివిధ రంగాలను బట్టి, ఆయా రంగాలను బట్టి ఆ రంగానికి సంబంధించిన మూల పురుషుడు ఈ వ్యక్తికి తండ్రి అవుతున్నాడు, ఆ వ్యక్తికి తను కుమారుడు అవుతున్నాడు. నెక్స్ట్, జాతికి ఎవరైనా పితగా తండ్రిగా ఎంచబడితే ఆ జాతి ప్రజలందరూ ఆ వ్యక్తికి కుమారులుగా ఎంచబడుతున్నారు. ఇది పాయింట్.
ఈరోజు కుమారుడు అనగా ఏమిటి అనేది మన అంశం. దానిని 3 భాగాలుగా నేను డివైడ్ చేస్తున్నానని చెప్పాను. ఇంతవరకు మీరు విన్నది మొదటి భాగం. మొదటి భాగంలో మనం ఏం విన్నామో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. షో ఇట్ ఆన్ ద స్క్రీన్. ఇది మనం విన్నది. ఒకసారి అలా చెక్ చేసుకుంటారా? మనిషికి మధ్య ఏర్పడుతున్న కుమార బంధం, అది మొదటి భాగం. మనిషికి మధ్య ఏర్పడుతున్న మొదటి భాగానికి మీరు టైటిల్ కూడా రాసుకోవచ్చు ప్లీజ్. మనిషికి మధ్య ఏర్పడుచున్న కుమార బంధం అని రాసుకోవాలి. ఈ టైటిల్ ఖచ్చితంగా రాసుకోండి. మనిషికి మధ్య ఏర్పడుచున్న కుమార బంధం. ఇప్పుడు రెండవ భాగంలోనికి వెళ్దాం. మొదటి భాగానికి రెండవ భాగానికి డిఫరెన్స్ ఏంటని అడిగితే, మొదటి భాగంలో మనిషికి మధ్య కుమార బంధం అనేది ఎలా ఏర్పడుతోందో వివరించాను. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్య కుమార బంధం అన్నది ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు నేర్చుకుందాం. ఇది రెండవ భాగం. నోట్స్ రాసుకునేవారు ఇలానే రాసుకోండి. ఇది మనం ప్రసంగాలు చేస్తే ప్రసంగాలు విని వెళ్ళిపోవడానికి వచ్చిన వాళ్ళం కాదు కనుక, చక్కగా వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన వారం కనుక, ఒకవేళ మీకు నోట్స్ రాసుకోవడం అలవాటు ఉంటే తర్వాత మీరు ఎప్పుడు చూసుకున్నా అది చక్కగా మీకు కనబడాలనే ఉద్దేశంతో ఈ విభజన చేసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రెండవది ఏంటి? దేవునికి మనిషికి మధ్య కుమార బంధం అన్నది ఎలా ఏర్పడుతుంది అని చూస్తే, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కూడా 6 రకాల కారణాలు కనబడతాయి. 6 రకాల కారణాలు. అంటే మనము దేవుని చేత కుమారులుగా ఎంచబడాలంటే, నేను కుమారులు అనేటప్పుడు స్త్రీలు పురుషులు ఇరువురు వస్తారు, కామన్ జెండర్ ఊహించుకోవాలి. మా గురించి కాదని సోదరి మండలి ఎవరు అనుకోకండి. కుమారులు అన్న పదంలో కుమార్తెలు కూడా ఉన్నారని అర్థం చేసుకోవాలి. పిల్లలు, దేవుని పిల్లలు, అది పాయింట్. ఆవిడ బయట మనం అంటుంటాం మనిషి మంచోడు కాదంటే, ఏహో వీళ్ళు మొగోళ్ళ గురించి మాట్లాడుతున్నారని కాదు పాయింట్. అక్కడ అందరినీ ఇంక్లూడ్ చేసే ఆ స్టేట్మెంట్ అది, రైట్. మనిషి నా తర్వాత ఆకలి అవుతుందండి అన్నాను అనుకోండి, ఇది పురుషుల గురించి మాట్లాడుతున్నారని కాదు, స్త్రీలకైనా ఆకలి అవుతుంది. అలా మనము యూనివర్సల్గా న్యూట్రల్గా మాట్లాడే సందర్భాలు ఉంటాయి. ఆ కోవలోకి దీన్ని తీసుకోవాలి, రైట్. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్య ఉన్న బంధం ఏంటి అని అడిగితే, దేవుడు మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలం అని జనరల్గా మనం చెప్పే ఆన్సర్. దేవునికి మనుషులకు మధ్య తండ్రి కుమారుల బంధం అనేది ఒకటి ఉంది. అయితే దేవుని యొక్క పిల్లలం, దేవుని కుమారులం అని మనం అనిపించుకోవాలంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కారణం కనబడుతుంది. అదేంటో ఒక్కొక్కటి చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. ముందుగా లూకా సువార్త 3వ అధ్యాయం తీద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనమైన 38వ వచనం ఒకసారి చూద్దాం. వర్స్ నంబర్ 38. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అన్నది చూడండి. అక్కడ కైనానుకు షేతుకు మధ్య తండ్రి కుమారుల అనుబంధం ఉంది. షేతుకు ఆదాములకు మధ్య తండ్రి కుమారుల బంధం ఉంది. ఆదాము గారికి దేవునికి మధ్య కూడా తండ్రి కుమారుల బంధం ఉంది. అయితే కైనాను పుట్టుక, షేతు పుట్టుక, లేదా ఎనోషు పుట్టుక, వీళ్ళందరి పుట్టుక ఒకలా ఉంటే ఆదాము గారి పుట్టుక మాత్రం వీళ్ళందరికీ భిన్నంగా ఉంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, కైనాను ఎనోషుకు పుట్టాడట. ఎనోషుకు పుట్టాడంటే ఎనోషు దంపతులకు పుట్టాడు, అది పాయింట్. ఎనోషు షేతుకు పుట్టాడు అని అంటే షేతు దంపతులకు పుట్టాడని అర్థం.
షేతు ఆదాముకు పుట్టాడు అని అంటే ఆదాము దంపతులకు పుట్టాడు, తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు వీళ్ళు. అందును బట్టి కైనాను ఎనోషుకు కుమారుడు, ఎనోషు షేతుకు కుమారుడు, షేతు ఆదాముకు కుమారుడు. తల్లిదండ్రులు కలిసి కన్నారు గనుక. కానీ ఆదాము వీళ్ళలాగా పుట్టలేదే, ఆయన పుట్టుక డిఫరెంటే. దేవునికి కుమారుడు. ప్రశ్న, ఎలా కుమారుడు, ఏ విధంగా కుమారుడు అని మళ్ళీ మనం బైబిల్లోనికి తొంగి చూస్తే ఆదాము గారిని దేవుడు ఏం చేశాడో బైబిల్ని అడుగుదాం, బైబిల్లోనే చూద్దాం. మన ఊహలు కాదు, కానీ బైబిల్లో ఏముంటే అది జాగ్రత్త మనం పరిశీలించి తీసుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనం ముందుగా, తర్వాత 27కి వెళ్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు. 27కి వచ్చేసరికి దేవుడు తన స్వరూపమందు నరునిని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. సృజించెను అన్న పదాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటారండి. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అంటే నరుడు ఏం చేయబడ్డాడు? దేవుని చేత సృజింపబడ్డాడు. ఇదే మాట మళ్ళీ మనకు ఆదికాండము 5వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. చూద్దాం. 5వ అధ్యాయము ఆదికాండం మొదటి నుంచి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున ఏం చేశారట? దేవుడు ఆదాము గారిని సృజించాడు. 2వ వచనం, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, అదే పదం మళ్ళీ రిపీట్ అవుతోంది, వారు సృజించబడిన దినమున. అంటే మొదటి పురుషుడు మొదటి స్త్రీ వీళ్ళిద్దరూ కూడా దేవుని చేత ఏం చేయబడ్డారు? సృజించబడ్డారు. ఆ సృజింపబడే విధానము కానీ, ఆ సృజింపబడేటువంటి పాయింట్ని కానీ మరొక వర్తమానంలో మనం మాట్లాడుకుందాం. మళ్ళీ మనం డైవర్ట్ అవ్వకుండా ఆ పాయింట్ మీద నిలబడతాం. చెప్పండి. మొదటి స్త్రీ పురుషులు ఇరువురిని దేవుడు చేసిందేంటి? సృజించాడు. ఆదాము గారు దేవుని చేత సృజింపబడినవాడు. సృష్టిని సృజించాడు దేవుడు, నరుడిని సృజించాడు. సృష్టిని సృష్టించడం వేరు, నరుణ్ణి సృజించడం వేరు. ఖచ్చితంగా ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఉంది. కారణం, ప్రత్యేకంగా తన పోలిక చొప్పున తన స్వరూపమందనే ఒక మెన్షనింగ్ నరునికి చేయడంతో బైబిల్లో సృష్టి కంటే సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా మనిషి కనబడుతున్నాడు. సృష్టిలో అందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనిషి కనబడుతున్నాడు. అంటే మనిషిని తాను చేసుకున్న విధానంలో ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే నరునికి దేవుడు మొదటి పీట వేశాడు, మొదటి ప్రాధాన్యతనిచ్చాడు. అది మనసులో పెట్టుకుందాం. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటి? దేవుడు ఆదాము గారిని ఏం చేశాడు? అది ప్రశ్న. ఇప్పుడు చదివిన వచనాలను బట్టి మీరు నాకు ఆన్సర్ చెప్పండి. సృజించాడు. దేవుని చేత సృజింపబడిన ఆదాము గారికి దేవుడు ఏమవుతున్నాడని చెప్పింది లూకాసు వార్తలో వాక్యం. దేవునికి ఆదాము గారు కుమారుడు అవుతున్నాడు. ఆదాము గారికి దేవుడు తండ్రి అవుతున్నాడు. అయితే కేవలము ఆదాము హవ్వమ్మలను మాత్రమే సృజించాడా? మన విషయం ఏంటి అని మళ్ళీ మనం బైబిల్లోకి తొంగి చూస్తే 100వ కీర్తన అంటే 100వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 100వ కీర్తన, అందులోని 3వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నెక్స్ట్ మాట, ఆయనే మనలను పుట్టించెను అని దానికి ఫుట్ నోట్లో మనలను మనమే సృజించుకొనలేదు. మనల్ని మనమే సృజించుకొనలేదు, ఆయనే సృజించాడు. ఆయన మనల్ని సృజించడమే మన యొక్క పుట్టుక.
అందుకే సృష్టించిన దేవుడు మనకేమవుతున్నాడు? తండ్రి. సృష్టించిన తండ్రికి మనమేమవుతున్నాం? కుమారులు. ఒక భావాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఒక వచనాన్ని చూద్దాం. ఒక చిన్న మీనింగ్ కోసమే అక్కడికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 6వ వచనం. సందర్భం వేరిది, ఇది సందర్భం వేరు. కాకపోతే ఒక వొకాబ్యులరీ కోసం, ఒక పదజాలం కోసం మనం వెళ్తున్నాం అక్కడికి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. నెక్స్ట్ మాట, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. చూడండి అక్కడ, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. అంటే దేవుడు తండ్రి అనేటువంటి ఆ ట్యాగ్, ఆయన ఎందుకు మనకు తండ్రిగా పిలువబడుతున్నాడని అడిగితే, ఆయన మనలను సృజించాడు గనుక, సృష్టించాడు గనుక. మనిషిని దేవుడు సృజించడం అన్నది మనకు సపరేట్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, అది తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు పాయింట్ అంతా దీని మీద నిలబడాలి. దేని మీద నిలబడాలి? దేవునితో మనకు కుమార బంధం అనేది ఎలా ఏర్పడుతోంది, అది పాయింట్. దానికి 6 రకాల కారణాలు ఉన్నాయని చెబుతున్నాను. 6 ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది మొదటిది మాత్రమే. ఇంకొకటి చూద్దాం వచనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం. మొదటి వచనము, దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి. నెక్స్ట్ మాట చూద్దాం. మనుష్యుల అంతరంగములలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. దేవుడెవరు? జీవాత్మను సృజించువాడు. అది పాయింట్ అక్కడ. మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు దేవుడు. మళ్ళీ మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు దేవుడు. ఆ సృజించేవాడిని బైబిల్ అంటోంది తండ్రి అని. సృజింపబడిన వారు ఆ తండ్రికి ఏమవుతున్నారు? ఇక్కడ కుమారులు. కుమార బంధం ఏర్పడుతోంది. రెండవ భాగం మాట్లాడుకుంటున్నాం. 6 సంగతులని చెప్పాను. 6 కారణాలను బట్టి దేవునికి మనము కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతాం. అందులో ఇంతవరకు మనం మాట్లాడుకున్నది మొదటిది మాత్రమే, సృజించుటను బట్టి లేదా సృజింపబడుటను బట్టి. వెళ్దాం. నంబర్ 2 జాగ్రత్తగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. 82వ కీర్తన తీద్దాం అందరం. 82వ కీర్తన, అందులోని 6వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అందులోని 6వ వచనము జాగ్రత్తగా చూద్దాం. ఎనిబడి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. చాలు. ఇక్కడ ఎవరో సర్వోన్నతుని కుమారులుగా పిలువబడుతున్నారు. ఇంతకు ఈ కీర్తనలో పిలువబడుచున్న దేవుని కుమారులు ఎవరు? మనుషులందరూనా? పుట్టిన ప్రతి మనిషినా? సృజింపబడిన మనుషులందరూనా? ఇందాక మొదటి కేటగిరీ ఉంచుకుని మాట్లాడుకున్నాం. మొదటి కేటగిరీలో మనుషులందరూ వచ్చేస్తున్నారు. ఎందుకు? మనుషులందరినీ సృజిస్తున్నవాడు దేవుడే గనుక. నేను వస్తాను, మీరు వస్తారు, అందరూ వస్తారు. మరి ఇప్పుడు 82వ కీర్తన 6వ వచనంలో కనబడుతున్న సర్వోన్నతుని కుమారులు మొత్తం భూమి మీద ఉన్న మనుషులు అందరూనా, లేకపోతే స్పెసిఫిక్గా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా అని చూస్తే కిందనే ఒక క్లూ దొరుకుతుంది మనకు. 7వ వచనంలోనే ఒక క్లూ దొరుకుతుంది. 6 చదువుకొని కిందికి వద్దాం. మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు
అన్నాడంటే అక్కడ పైనున్న సర్వోన్నతుని కుమారుల గ్రూప్ వేరు, కిందున్న ఇతర మనుషుల గ్రూపు వేరన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ఇది మనుషులందరి గురించి చెబుతున్నది కాదు, ఏదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏదో ఒక బృందానికి సంబంధించిన వారి గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎవరి బృందం? ఏది బృందం? అది ప్రశ్న. రైటా? వీళ్ళెవరో మనకు తెలియాలంటే మొదటి వచనం నుండి చదువుకుంటూ వద్దాం. ఏంటో పాయింట్ చూద్దాం. మొదటి వచనం నుండి, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. సమాజం అంటే ఇంగ్లీష్లో అసెంబ్లీ అంటాడు. అసెంబ్లీ అని అంటాడు. అసెంబ్లీ అనే పదం ఎందుకు ఇక్కడ నేను రైజ్ చేశానంటే, మన హైదరాబాదులో కూడా అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ఎవరు ఉంటారు? స్పెసిఫిక్ పీపుల్ ఉంటారు. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ వెళ్ళి దూరరు అక్కడికి. అసెంబ్లీలో ఉండేది శాసన సభ్యులు. ఇంతగా శాసన సభ్యులు ఎవరు? ఎన్నుకొనబడిన వారు. అంతేనా? శాసనసభ్యులు ఎవరు? ఎన్నుకొనబడిన వారు. అలాంటి ఒక ఎన్నుకొనబడిన ప్రజలున్న, బృందమున్న, వ్యక్తులున్న ఒక సమాజం ఉంది. ఆ సమాజములో దేవుడు నిలబడ్డాడట. అది పాయింట్ అక్కడ. ఇంతగా ఆ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు అడిగితే దైవములు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవములు అనగానే వెళ్ళి వాళ్ళకు పూజలు చేయాలదే కాదు. వాళ్ళు ఎవరో కింద చూద్దాం. ఎవరి దైవాలో తెలియాలంటే ఈ దైవాలతో ఆయన ఒక మాట అంటున్నాడు. కింద 2వ వచనం, ఆ దైవాలతో ఒక మాట అంటున్నాడు. ఏమని? ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు అంటే వీళ్ళెవరు? అన్యాయముగా తీర్పు తీరుస్తున్న దైవాలు. ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. ఎవరు వీళ్ళు? భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపే దైవాలు. నెక్స్ట్, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? అక్కడ దైవాలుగా పిలువబడుతున్న వారితో. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. ఈ మాట అంటున్నాడంటే వీళ్ళు ఏం చేయట్లేదని? పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చట్లేదని, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చని వారని. అంతేనా? తీర్చడం లేదని. ఇంకా దరిద్రులను, నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. అది మీ బాధ్యత. అందుకే మీరు ఎన్నుకొనబడిన వారు. ప్రజల మధ్య మిమ్మల్ని నిలబెట్టిన దానికోసమే. ఏం చేస్తున్నారు మీరు? మీరు చెయ్యవలసిందేంటి? మీరు చేస్తున్నదేంటి? ఎవరి దైవములు అని అడిగితే, దేవుడు పాత నిబంధనలో ప్రజల మధ్య, ప్రజల కొరకు నియమించిన న్యాయాధిపతులు. తీర్పులు తీర్చేది ఎవరు? తీర్పులు తీర్చాల్సింది ఎవరు? న్యాయాధిపతులు. పాత నిబంధనలో దేవుని చేత ఎన్నుకొనబడి, దేవుని చేత ఏర్పరచబడి, ప్రజల మధ్య న్యాయాధిపతులుగా నియమితులైనటువంటి వారికి దైవములు అనేటువంటి ఒక ట్యాగ్ ఉండేది. చూద్దాం కొన్ని వచనాలు. నిర్గమకాండము దయచేసి 21వ అధ్యాయం ముందుగా మొదటి వచనం, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, ఏదో చెప్తున్నాడు, లా, చట్టం, న్యాయ చట్టం గురించి మాట్లాడుతూ 6వ వచనంకి వచ్చేసరికి ఏముందో చూద్దాం. 6వ వచనం, వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావాలను. ఎవరి గురించో మాట్లాడుతున్నాడు? దేవుని యొద్దకు. దేవుడు అన్న పదానికి ఫుట్ నోట్లు ఏముంది? న్యాయాధిపతి. మీరు తర్వాత పైనుంచి చదువుకుంటారని టైం లేదు కనుక డైరెక్ట్ వచనం చూపించేశాను.
5వ వచనం చూద్దాం. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు న్యాయాధిపతి యొద్దకు వారిని తీసుకొని రావాలని. అది పాయింట్ అక్కడ. కానీ న్యాయాధిపతి ఎవరిక్కడ? ప్రజల మధ్య దేవుని యొక్క ప్రతినిధి. చెప్పండి. ప్రజల మధ్య దేవుని యొక్క ప్రతినిధి. దేవుని యొక్క ప్రతినిధులకు కూడా దేవుడు అనే ట్యాగ్ ఉండేది. ఇంకొక వచనం చూద్దాం. అదే నిర్గమకాండములో 22వ అధ్యాయం. అదే నిర్గమకాండములో 22వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 28 ఏముంది? నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. దేవుని అనగానే కింద ఫుట్ నోట్లు ఏముంది చూద్దాం. న్యాయాధిపతి. ఒకసారి పౌలు భక్తుడు ఈ వచనాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటాడు. చూద్దాం ఒకసారి. ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఈ వచనం చదివి అక్కడికి వెళ్దాం. నీవు దేవుని నిందింపకూడదు. దేవుడు అన్నదానికి ఫుట్ నోట్లో న్యాయాధిపతి అని కనబడుతోంది. పౌలు గారు ఒకానొక పంచాయతీలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ లేఖనం అక్కడ కోట్ చేయబడింది. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన్న వారికి ఆజ్ఞాపింపగా. అర్థం చేసుకోవాలి, ఈజీగా అర్థమైపోతుంది సందర్భం మనకు. ప్రధాన యాజకుడు అన్నాడు ఆ మాట. 3వ వచనం. పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా? నేను దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. ఇప్పుడు మనం చదువుకుంది నిర్గమాకాండంలో అదే. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని పౌలు గారు అంటున్నారు. నిర్గమాకాండం 22:28లో నీవు దేవుని నిందింపకూడదని కనబడుతోంది. చూడండి ఒకసారి, కంపేర్ చూడండి అంటున్నా. నిర్గమకాండం 22:28లో ఏముంది? నీవు దేవుని నిందింపకూడదు. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? ప్రజల అధికారి, న్యాయాధిపతి. డన్. అంటే బైబిల్లో దేవుడు ఒక హోదా ఎవరికైనా కల్పిస్తే, బాగా విందాం, దేవుడు ఎవరికైనా ఒక హోదా కల్పిస్తే దేవుడు కల్పించిన హోదాను బట్టి వారు దేవుని ప్రతినిధులు అవుతున్నారు. ఆ దేవుని ప్రతినిధులు ఆయనకు ప్రజల మధ్య కుమారులుగా ఎంచబడుతున్నారు. అది పాయింట్. 82వ కీర్తన 6వ వచనం. 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములు అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి? దేవుని ప్రతినిధులు. దేవుని ప్రతినిధులు. ఎందుకు? ఆ న్యాయాధిపతులకు దేవుడు తన వాక్యాన్నిచ్చి, చట్టాన్నిచ్చి, నేను మీకు వాక్యం ఇచ్చి ఉన్నాను కనుక ఆ వాక్య ప్రకారంగా మీరు తీర్పులు తీర్చాలి. ఆ వాక్యము మీ యొద్ద ఉండుటను బట్టి మీరు నా ప్రతినిధులు ప్రజల మధ్య. అందుకోసం దైవాలుగాను, నెక్స్ట్ నా కుమారులుగాను నేను మిమ్మల్ని గుర్తిస్తున్నాను. అంటే దేవుని ప్రతినిధులే దైవాలుగాను, నెక్స్ట్ ఆయన కుమారులుగాను పిలువబడుతున్నారు. కానీ వీళ్ళు దేవుణ్ణి డిసప్పాయింట్ చేసిన న్యాయాధిపతులు. నిజంగా పాత నిబంధనలో న్యాయాధిపతులు న్యాయము తప్పారా? ఈ కీర్తన ప్రకారంగా చూస్తే చాలా కనపడతాయి. 1-2 మచ్చుకు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, దయచేసి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. రైట్.
అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. ఉండి ఏమి ఉద్ధరించారు వీళ్ళు చూద్దాం. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును ఏం చేశారు? వీళ్ళు త్రిప్పేశారట. నిజానికి ప్రజల మధ్య ఏ ట్యాగ్ ఉంది వీళ్లకు? న్యాయాధిపతులుగా. ప్రజల మధ్య, ఇశ్రాయేలీల ప్రజల మధ్య న్యాయాధిపతులు అంటే వారికి ఉన్న అడిషనల్ ట్యాగ్స్ ఏంటి? దైవములు అండ్ దేవుని ప్రతినిధులు అండ్ దేవుని కుమారులు. చూసాం కదా 82వ కీర్తన 6వ వచనంలో. న్యాయాధిపతులు అన్నవాళ్ళు దారి తప్పారు అనడానికి మరికొన్ని వచనాలు వీలైతే తర్వాత మీరు వ్రాసుకొని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 1:17, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, అదే యెషయా గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 15, అదే యెషయా గ్రంథం 3వ అధ్యాయము 13 నుండి 15 వచనములు, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం దయచేసి, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనము దయచేసి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 12 మరియు 15 వచనములు, 12 మరియు 15 వచనములు, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9 మరియు 10 వచనాలు, 9 మరియు 10 వచనాలు. ఇక్కడంతా కూడా న్యాయాధిపతులు దారి తప్పడం, న్యాయం తప్పడం అన్న భావాలు మన కంటికి కనపడుతుంటాయి. కొల్లలు కనపడతాయి, 1 కాదు 2 కాదు. వారి అధిపతులు బహుమానములు కోరుదురు. ఎన్ని కనపడట్లేదు మనకు? ప్రజల అధికారులు దారి తప్పినట్టుగా. అందుకే యెహోషాపాతు గారు కూడా తాను న్యాయాధిపతులను నియమించే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నాడు ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయం 4 నుండి 7వ వచనం వరకు చూద్దాం. నేను చదువుతాను. 4వ వచనం నుండి 7వ వచనం వరకు. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయించు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఆజ్ఞాపించెను. ఏమని? మీరు యెహోవా నియమమును బట్టియే గాని, న్యాయాధిపతులకు జాగ్రత్తలు చెబుతున్నాడు. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు అని ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ? న్యాయాధిపతులకు. న్యాయం తప్పకూడదు, జాగ్రత్త. న్యాయము తప్పకూడదు, జాగ్రత్త. అందరికీ పైగా న్యాయాధిపతి పైన ఉన్నాడు. మీరు తేడా వస్తే మాత్రం ఆయన ఎంటర్ అయిపోతాడని చెప్తున్నాడు. అది 82వ కీర్తనలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉండి ఆయన గమనిస్తున్నది, చూస్తున్నది ఏంటని అడిగితే న్యాయము తప్పిన ఆయన ప్రతినిధులు, న్యాయము తప్పిన ఆయన కుమారులుగా పిలువబడుతున్నవారు న్యాయాధిపతులు. అందుకే ఏమని చెబుతున్నాడు 82వ కీర్తనలో? మీకంత పెద్ద పెద్ద హోదా నేను ఇచ్చినప్పటికీ, అది పాయింట్ అక్కడ, 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. అంటే యాక్చువల్లీ యు ఆర్ స్పెషల్, కానీ మీరు నిలబెట్టుకోవట్లేదు నేను ఇచ్చిన హోదా. ఈ పాయింట్ ఏంటంటే దేవునితో మనిషికి కుమార బంధం ఎలా ఏర్పడుతోంది, అది ప్రశ్న. నంబర్ 1, సృజింపబడుటను బట్టి అనేది మొదటిదైతే, ఆయా సందర్భాలలో దేవుడు వారికి కల్పించిన ప్రత్యేకమైన హోదాను బట్టి వారు కుమారులుగా పిలువబడుతున్నారు.
ఈ 82వ కీర్తనలో మీరు దైవములని నేనంటిని కదా అనే మాటనే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో కోట్ చేస్తారు. ఇప్పుడు నేను అదే పనికి అక్కడికి వెళ్ళట్లేదు, కారణం అది డిఫరెంట్ లైన్ అవుతుంది. మరొక వర్తమానంలో దాని దగ్గరికి వెళ్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. 82వ కీర్తన 6వ వచనంలోని మాట క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక కాంటెక్స్లో కోట్ చేశాడు. దానిని మనం ఫ్యూచర్లో మాట్లాడుకోబోయే వర్తమానాలలో మాట్లాడుకుంటామని మాత్రం అలా మైండ్లో ఉంచుకోండి. నేను అది మాట్లాడేటప్పుడు అప్పుడు ఇది చెప్పాను కదా అని ఇది నేను గుర్తు చేస్తాను అప్పుడు, ఎందుకంటే మన లైన్ డైవర్ట్ అవ్వకూడదని ఆ ట్రాక్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ అర్థమైంది కదా? రైట్. బంధం ఎలా ఏర్పడుతోంది? కుమార బంధం దేవునితో అంటే ఆయన కల్పించే, ఆయన ఇచ్చే ప్రత్యేకమైన స్థానాలను బట్టి, హోదాను బట్టి. ఇదే పాత నిబంధనలో ఒక వ్యక్తికి దేవుడు మరొక హోదాను కల్పించాడు. ఆ హోదా ఏంటో సమూయేలు 2వ గ్రంథంలో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము దయచేసి 7వ అధ్యాయం 12 నుండి 14 వచనములు. 12 నుండి 14 వచనములు. అగైన్ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12 నుండి 14 వచనములు నేను చదువుతున్నాను. నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, దావీదు గారితో చెబుతున్నారు ఈ మాట, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను అని నెక్స్ట్ ఇమ్మీడియట్గా మాట, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడయ్యుండును. తండ్రి కుమారుల బంధం. దావీదు గారితో మాట్లాడుతూ భవిష్యత్తులో నీ సంతతిని హెచ్చించి ఆ సంతతిలో ఒక కుమారుడిని నేను ఎన్నుకొని ఆ కుమారుడికి నేను తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. రాజ్యాన్ని ఇస్తాను, అప్పుడు అతను నాకు కుమారుడు అవుతాడు. బాగా ఆలోచించండి పాయింట్. అతనికి రాజ్యాన్ని ఇస్తాను, 13వ వచనములో అతనికి నేను రాజ్యాన్ని ఇస్తాను, అతను నాకు కుమారుడు అవుతాడు. అంటే అర్థం ఏంటిది? హోదా, ఒక పొజిషన్. ఆ స్థానాన్ని బట్టి అతడు నాకు కుమారుడు అవుతాడు, నేను అతనికి తండ్రిని ఉందని. ఇందాక న్యాయాధిపతుల గురించి మనం చదవలేదు, ఆ టైప్ అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ ఇద్దరి గురించిన ప్రస్తావన ఉంది. అందుకే దీనిని ద్విముఖ ప్రవచనం అనాలి. 2-fold ప్రాఫెసీ, డబుల్ ప్రాఫెసీ, డ్యూయల్ ప్రాఫెసీ. ఎవరి గురించి అని అడిగితే సమీప భవిష్యత్తులో సొలొమోను గారి గురించి, సుదూర భవిష్యత్తులో యేసు ప్రభు గురించి. ఇది యేసు ప్రభు గురించి అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదివితే. అయితే ఇది సొలొమోను గారికి కూడా అప్లై చేయవచ్చా అంటే చేయొచ్చు, బైబిలే చెప్పింది. చూద్దాం ఎక్కడో, ఒక్కసారి గమనిద్దాం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 28వ అధ్యాయం. మీరు నోట్స్ రాసుకుంటుంటే 2 నుండి 6 వచనములు రాసుకోవలసిందిగా మనం చేస్తున్నాను. ఫ్రమ్ 2 to 6. పరిచయం కోసం 2వ వచనం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఈలాగు సెలవిచ్చాను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. అంటే ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. రైట్. ఏమని మాట్లాడుతున్నాడో తర్వాత మీరు చదవండి. అయితే 6వ వచనానికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 5-6 చూద్దాం. 5-6. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. గమనించండి మాట, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీల పైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చునుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను. నాకు అనేక మంది కుమారులు ఉన్నారు, కానీ వారిలో దేవుడు ఎన్నుకున్నది మాత్రం ఒకే ఒకడు సింహాసనానికి. హోదా, పొజిషన్. రైట్. ఏమని సెలవిస్తున్నాడు? 6వ వచనం చూద్దాం. జాగ్రత్తగా చూడండి. 6వ వచనం. దేవుడు మాట్లాడుచున్నాడు దావీదు గారితో, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. అది చూడండి, కుమారునిగా ఏర్పరచుకోవడం ఏంటి? కుమారునిగా ఏర్పరచుకోవడం ఏంటి కొత్తగా? అసలు సొలొమోను పుట్టుకతోనే దేవునికి కుమారుడుగా.
సొలొమోను పుట్టుకతోనే దేవుని కుమారుడుగా. ఎస్, పుట్టుకతో దేవుని కుమారుడే. అప్పుడు ఎలా కుమారుడు? సృజింపబడుటను బట్టి, జన్మనివ్వడాన్ని బట్టి, పుట్టించుటను బట్టి. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కుమారునిగా ఏర్పరచుకోవడం ఏంటి? దావీదు వంశములో అబ్షాలోమున్నాడు, అమ్నోనున్నాడు, ఇలాంటి ఎందరో కుమారులున్నా దావీదు గారి సింహాసనంపై కూర్చోడానికి దేవుడు ఎన్నుకున్నది, ఆ సింహాసనం మీద కూర్చొని పరిపాలించడానికి దేవుడు హోదా కల్పించుచున్నది సొలొమోనుకు మాత్రమే గనుక ఇప్పుడు సొలొమోను మళ్ళీ దేవునికి ఏమవుతున్నాడు? ఇప్పుడు కుమారుడవుతున్నాడు. ఇది దేవునికి మనిషికి మధ్య ఏర్పడే రెండవ రకమైన కుమార బంధం. చూడండి 6వ వచనం మళ్ళీ. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేనతనికి తండ్రినయ్యుందును. నేనతనికి తండ్రినయ్యుందును. అదేంటి ప్రభువా, నువ్వు ఆల్రెడీ నువ్వు తండ్రివే కదా అంటే అది వేరు. ఆ బంధం వేరు, ఈ బంధం వేరు. కుమార బంధం. మన అంశం ఏంటి ఇంతకు? కుమారుడు అనగా ఏమిటి? కుమారుడు అంటే పుడితేనే కంటేనే కుమారుడు అని కనపడట్లేదు ఇక్కడ. కన్నందుకే కొడుకా? ఒక పొజిషన్లోనికి రావడాన్ని బట్టి కూడా కొడుకు అవుతున్నాడు ఇక్కడ. గమనించండి. రెండవ భాగం మాట్లాడుకుంటున్నాం మనం. దేవునికి మనిషికి మధ్య కుమార బంధం ఎలా ఏర్పడుతోంది అని అడిగితే 6 రకాల కారణాలు బైబిల్లో కనబడతాయని చెప్పాను. అందులో ఇప్పుడు నేను మాట్లాడినది లేదా మాట్లాడుచున్నది రెండవది. మొదటిది, ఆయన మనల్ని పుట్టించాడు గనుక తండ్రి. ఇది ఆయన కల్పించే ప్రత్యేకమైన హోదాలను బట్టి ఆయన ప్రతినిధులుగా మనుషులు ఆయా కాలంలో ఆయనకు ప్రత్యేక కుమారులుగా, అంటే ప్రతినిధులుగా, కుమారులుగా పిలువబడుచున్నారు. అర్థమైన వాళ్ళు చేయొద్దండి ఇది. వెరీ గుడ్. వెళ్దామా? 3 గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందరూ తీద్దాం. 26వ వచనము జాగ్రత్తగా చూద్దాం. వర్స్ నంబర్ 26. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇదేంటి కొత్తది? ఇదేంటి? విశ్వాసము వలన దేవుని కుమారులవ్వడం. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వలన వస్తుంది. ఎవరి మాటను వింటే విశ్వాసం వస్తుందని బైబిల్లో చూస్తున్నాం. క్రీస్తును గూర్చిన మాట వింటే మనకు విశ్వాసం వస్తుంది. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో మనం ఉండగా ఒకరోజు మనం వాక్యం విన్నాం ఎవరు చెబుతుంటే. ఆ వాక్యానికి మనం ఆకర్షితులయ్యాం. తెలిసింది మనం పాపులమని. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్న వాస్తవం తెలిసింది. ఆ పాపులలో నేను ఉన్నానని మన గురించి మనకు తెలిసింది. పాపము వలన వచ్చు జీతము మరణమని కూడా తెలిసింది. ఆ పాపము నుండి నేను విడుదల పొందాలంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు కార్చిన అమూల్యమైన రక్తము మాత్రమే నాకు శరణ్యమని సువార్తను విని అంగీకరించి మారుమనసు పొంది అపరాధములను అతిక్రమములను దాచిపెట్టక ఆయన సన్నిధిలో ఒప్పుకొని మన పాపాలు కడుగుకొనుటకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాం. ఒకరోజు ఎలా తీసుకున్నాం, ఎవరిలోనికి తీసుకున్నాం అని అడిగితే క్రీస్తు యేసులోనికి మనం బ్యాప్టిజం తీసుకున్నాం. అందుకే యోహాను భక్తుడు తన మొదటి అధ్యాయంలో సువార్తలో, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో
12వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. 12వ వచనం, తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. విశ్వాసము వలన దేవుని పిల్లలుగా మారిపోవడం, విశ్వాసము వలన దేవుని కుమారులు అవ్వడం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనకు బాగా తెలిసిన మాట. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం బాగా తెలిసిన మాట, 4 నుంచి 6 వచనములు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, నెక్స్ట్ మాట, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. పుట్టుకతోనే మనం దేవుని పిల్లలం, కరెక్టే. కానీ మధ్యలో మనం డాడీని మార్చుకోలేదు. ఎవరి పిల్లలైపోయాం? యోహాను సువార్త 8 ఎవరి పిల్లలైపోయాము? యోహాను సువార్తలో 8వ అధ్యాయములో 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది ఎవడు? రౌడీ. దేవుడెవరు? డాడీ. అసలు డాడీని పక్కన పెట్టి రౌడీనే డాడీగా మలుచుకున్న చరిత్రం అంతే. ఆయన మనల్ని పుట్టించాడు కనుక ఆయన తండ్రి, కానీ పాపాలు అంటించుకొని మనం అపవాది పిల్లలమైపోయాం. అపవాది పిల్లలుగా మారిపోయిన మనము మరలా దేవుని పిల్లలు అవ్వడానికి మనకు ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెసే సిలువను గూర్చిన వార్తను స్వీకరించడం. ఆ సిలువపై చిందింపబడిన అమూల్యమైన రక్తములో మన జీవితాలు కడుగుకోవడం విశ్వాసముతో. దానిని బట్టి మనము ఏమైపోతున్నాం? మళ్ళీ అపవాది పిల్లలనే ట్యాగ్ వెళ్ళిపోయి దేవుని పిల్లలు, దేవుని కుమారులు అనే ట్యాగ్ మనకు వచ్చేస్తుంది. సో దీన్ని ఏమనాలి? మూడవది, విశ్వాసమును బట్టి దేవుని కుమారులు. విశ్వాసమును బట్టి వచ్చిన రక్షణను బట్టి మనము దేవునితో కుమార బంధములోనికి ప్రవేశిస్తున్నాం. రాసుకుంటారా? ఇది 3rd వన్. విశ్వాసమును బట్టి భూమి మీద విశ్వాసులు, అవిశ్వాసులు అని 2 రకాల ప్రజలు ఉంటారు. విశ్వాసులు మరలా దేవునితో ఒక బంధములోనికి ప్రవేశిస్తున్నారు. ఆ బంధం పేరే కుమార బంధం. రైటా? ఫైన్. ఎన్నవది ఇది? 3వది. అయితే బ్యాప్టిజం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మన వ్యాపారాలు, మన ఉద్యోగాల్లో బిజీ అయిపోతే కుదరదు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక పద్ధతి ఉంది జీవించడానికి. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంటే కుదరదు. ఇక విలువ పెట్టి కొనబడిన వారము గనుక ఇక మీదట మనము మన సొత్తు కాదు. నా ఇష్ట ప్రకారంగా నడిచేస్తాను, నా ఇష్ట ప్రకారంగా నేను బతికేస్తానంటే కుదరదు. మరి ఎలా బతకాలి? జీవితంలో ఎలా బ్రతకాలి? దానికి బైబిలే మనకు ఒక చక్కని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అదేంటో చూద్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక 4వ కారణాన్ని చెబుతున్నాను ఇప్పుడు మీకు. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయం ఒకసారి 14వ వచనము చూద్దామా? 14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అండర్లైన్ చేసేయండి అన్నమాట. అండర్లైన్ చేసేద్దాం. మళ్ళీ, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నా ఇష్ట ప్రకారంగా నేను నడిచేస్తానంటే కుదరదు. ఎవరి చేత నడిపించబడాలి? మనం పరిశుద్ధాత్ముని చేత నడిపించబడాలి. ఆయన అధికారానికి మనము తలదించాలి. ఆయన నడిపింపుకు మనము చోటివ్వాలి. ఆయన వాక్యాన్ని మన వరకు తీసుకొని వచ్చి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ పలు సందర్భాలలో తన దాసుల ద్వారా సూటిగా మాట్లాడుచు గుండెల్లో గుచ్చుకునేలా ఆ వాక్యాలను పంపిస్తూ ఉంటాడు. అప్పుడు అనుకోవాలి,
నా బలహీనతలను ఎత్తి చూపిస్తున్నాడు నా ప్రభు. దేవుడి యొక్క మాటలు ఇవి. ఆయన నాతో సూటిగా మాట్లాడుచున్నాడు, నేను మారాలి అని. ఆత్మచేత మనము హెచ్చరింపబడి, ఆత్మచేత మనము సరిదిద్దబడి, ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే అప్పుడు మనము ఏమవుతాం? దేవుని కుమారులు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని కుమారులు అనే ట్యాగ్ వచ్చినా మళ్ళీ మనం లోకంలో కలిసిపోతే మళ్ళీ మనం అపవాది పిల్లలు అవుతున్నట్టే. బాప్తిస్మం అయితే తీసుకున్నారు కానీ మందిరానికైతే రావట్లేదు, సావాసానికైతే రావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళు దేవుని కుమారులా, దేవుని పిల్లలా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? అపోస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి. కుదిరితే రావడం, వీలైతే రావడం, నిర్లక్ష్యం. సావాసానికి ఏమాత్రం పెద్దపీట వేయకుండా బ్రతకడం, ప్రార్థనా జీవితం లేకుండా జీవించడం, వాక్యానికి అసలు ఏమాత్రము కూడా ఆసక్తి చూపకపోవడం, ఇవన్నీ కూడా ఆత్మచేత నడిపించబడే జీవితాలు కాదు. ఆత్మచేత నడిపించబడేవారే ఏమని పిలువబడతారు? దేవుని కుమారులు. ఇది నాలుగవది, దేవునితో ఏర్పడే కుమార బంధం. పుట్టుకతో దేవుని పిల్లలం బాగానే ఉంది, అది ఒక రీజన్. ఇంకా చాలా కారణాలు కనపడుతున్నాయి కుమార బంధం అన్నది ఏర్పడడానికి. నంబర్ 5, 4 చెప్పాను, 5 విషయం ఏంటంటే ఆత్మచేత నడిపించబడేటప్పుడు 4వ దానికి 5వ దానికి దగ్గర పోలికలు ఉంటాయి. అయినప్పటికీ కొంచెం డివైడ్ చేస్తే బాగుంటుందని అదే పనిగా డివైడ్ చేశాను. ఆత్మచేత నడిపించబడే వారికి దేవునికి నచ్చే గుణాలు జీవితంలో ఉంటాయి. ఆత్మచేత నడిపించబడే వారి జీవితంలో దేవునికి నచ్చే గుణాలు బ్రతుకులో ఉంటాయి. ఆ గుణాలను బట్టి కూడా మనము దేవుని కుమారులు అని అనబడతాం. చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూద్దాం. బాగా తెలిసిన మాట. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచడం అన్నది ఒక గుణం, అంతేనా? గొడవలు పెట్టడం అనేది కూడా ఒక గుణం, చిచ్చులు పెట్టడం అనేది కూడా ఒక గుణం. ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేక వారిద్దరిని ఎలాగైనా సరే విడదీయాలి అనే ఒక సైకో మెంటాలిటీ ఒకటి ఉంటుంది, శాడిజం అంటారు దాన్ని. అది కూడా ఒక గుణం. 24 గంటలు రాత్రింబగలు సహోదరుల మీద కొండెములు చెప్పే గుణం, ఇవన్నీ సాతాను గుణాలు. బాగున్న వాతావరణాన్ని చెడగొట్టే గుణం సాతాను గుణం. ఆ బుద్ధులున్నోళ్ళందరూ కూడా అపవాది పిల్లలైతే, వాతావరణం బాగలేకపోయినా దాన్ని సమాధానకరంగా మలిచే గుణం మనలో ఉంటే అది సమాధానపరిచే గుణం అవుతుంది. వారు దేవుని కుమారులు అనబడుదురు. గుణాన్ని బట్టి కుమారులు అనబడుతున్నారు. అది పాయింట్ ఇక్కడ. 5వది అదే, గుణాన్ని బట్టి కుమారులు అనబడడం. గుణాన్ని బట్టి. ఇందాక నేను అపవాది పిల్లలుగా పిలువబడతారంటే ఎస్ అని మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో ఒక గారడివాడు కనబడతాడు, బర్యేసు అనే గారడివాడు. ఆ గారడివాని గురించి చెప్పబడిన మాట ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూస్తే, అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా. అపవాది కుమారుడు అంటే అపవాది కన్నాడని కాదు. అక్కడ అపవాది కుమారుడా అంటే అపవాది కన్నాడు అని కాదు, అపవాది గుణాలన్నిటినీ ఒళ్ళంతా నింపుకున్నోడా అని అర్థం. పాయింట్ అంతేనా? ఇదే బైబిల్లో మనకు సర్ప సంతానమా అన్న పదం కనపడుతుంటుంది. ఎస్ ఆర్ నో? మత్తయి సువార్త 3వ అధ్యాయములో 7వ వచనములో పరిసయ్యులు సద్దూకయ్యులు రావడాన్ని చూసి బాప్తిస్మిచ్చి యోహాను గారు వారిని పిలుస్తున్నాడు ముద్దుగా, సర్ప సంతానమా అని. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ పరిసయ్యుల గురించి మాట్లాడుతూ చెప్పిన మాట, పలికిన మాట, వారిని పిలిచిన మాట 23వ అధ్యాయం అదే మత్తయి సువార్తలో 33వ వచనం. రాసుకున్న తర్వాత చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో సర్ప సంతానమా అని ప్రభు వారిని పిలుస్తూ ఉండడం మనం చూస్తాం.
ఎందుకు సర్పసంతానం అన్నాడు? ఎందుకు అపవాది కుమారుడని పిలుస్తున్నారు? గుణాలను బట్టి. అంతేనా? గుణాలను బట్టి కుమారులుగా పిలువబడే ఒక వాతావరణం కనబడుతుంది. కుమార బంధం గుణాలను బట్టి కూడా ఏర్పడుతుందన్నమాట. గుణాలే కాదండోయ్, క్రియలను బట్టి కూడా, గుణములను బట్టి క్రియలను బట్టి, అది కూడా మీరు రాసుకోవాలి ఈ 5వ దాంట్లోనే. గుణాలను బట్టి మరియు క్రియలను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యూదులు మేము అబ్రహాము పిల్లలం చెప్పుకుంటూ ఉంటారు 24 గంటలు. అలాంటి వారితో ప్రభు చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూద్దాం. 39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిది. అందుకు యేసు ప్రభు వారు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. పేరుకేమో మేము అబ్రహాం పిల్లలం అంటున్నారు, కానీ మీ క్రియలు ఆయన క్రియలు ఉన్నట్టుగా లేవు. గనుక మీరు అబ్రహాము పిల్లలు కాదు. ఆయన లాంటి విశ్వాసం ఉండి, ఆయన లాంటి గుణాలు కలిగి, ఆయన లాంటి క్రియలు చేస్తేనే మీరు అబ్రహాం పిల్లలు అవుతారు, కానీ లేదంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అంటాడు కింద 44 వచనాలు. చెప్పండి, మనం మాట్లాడుకుంటుంది 5వది. దేనిని బట్టి? గుణములను మరియు క్రియలను బట్టి. గుణాలను మరియు క్రియలను బట్టి కుమార బంధం ఏర్పడుతోంది. ఇది 5వది. ఎవరితో? దేవునితో. నంబర్ 1, ఆయన పుట్టించాడు కనుక ఆయనతో మనకు కుమార బంధం ఏర్పడింది. కానీ అప్పుడప్పుడు ఆయన ప్రత్యేక హోదాలు కల్పిస్తుంటాడు తన ప్రతినిధులుగా. అందుకే నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించిదినంటే నువ్వు నా ప్రతినిధి అనంత మాత్రాన ఫరో వెళ్ళి మోషేకి మొక్కి పూజలు చేయమని కాదు అక్కడ పాయింట్. రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, అది పాయింట్ అక్కడ. 3, విశ్వాసమును బట్టి దేవుని కుమారులు అవుతున్నాం. 4, ఆత్మచేత నడిపించబడుటను బట్టి దేవుని కుమారులు అనే ట్యాగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్, గుణాలు మరియు క్రియలను బట్టి. ఇంకొకటి ఉందండోయ్, దేవునితో ఇంకొక కుమార బంధం ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళలేదు మనం. దేవునితో ఇంకొక కుమార బంధం ఉంది. ప్రపంచంలో ఏ భక్తుడు ఇంకా అక్కడికి చేరలేదు. అదేంటో చెప్పనా? రేపొద్దున యేసుక్రీస్తు ప్రభు వారు మరలా వచ్చినప్పుడు ఈ లోకానికి మట్టి దేహాలన్నీ కూడా మహిమ దేహాలుగా మార్చబడతాయి. దానిని పునరుత్థానం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు అని బైబిల్లో ఉంటుంది కదా. ఆ జీవ పునరుత్థానమందు మనం పాలిభాగస్తులమైతే అప్పుడు మనము పునరుత్థాన కుమారులుగా పిలువబడతాం. తీద్దాం లూకాసు వార్త 20వ అధ్యాయం. లూకాసు వార్త 20వ అధ్యాయము. అందరు తీద్దాం ఈ మాట. 36వ వచనము జాగ్రత్తగా చూద్దాం. వీళ్ళు కూడా దేవుని కుమారులే. లూకాసు వార్త 20వ అధ్యాయము 36వ వచనం. వారు పునరుత్థానములో పాలివారయ్యుండి ఫుట్నోట్లో, వారు పునరుత్థానములో పాలివారయ్యుండి ఫుట్నోట్లో, పునరుత్థానపు కుమారులయ్యుండి, నెక్స్ట్ దేవదూత సమానులును, నెక్స్ట్ దేవుని కుమారులునై ఉందురు. దేవుని కుమారులై ఉందురు ఫ్యూచర్లో. దేవుని కుమారులై ఉందురు ఫ్యూచర్లో. ఏ ఫ్యూచర్ అది? పునరుత్థానము జరిగే ఫ్యూచర్ అది. పునరుత్థానము జరిగినప్పుడు ఏం జరుగుతుందని అడిగితే, పరిశుద్ధుల యొక్క మట్టి దేహాలన్నీ మహిమ దేహాలుగా మార్చబడతాయి. మట్టి దేహాలన్నీ మహిమ దేహాలుగా మార్చబడతాయి. ఆ మహిమ దేహాన్ని దేవుడు మనకిస్తాడు గనుక దానిని బట్టి మనం మళ్ళీ ఏమని పిలువబడతాం ఆయన చేత? దేవుని కుమారులు. అది మరొక బంధం, మరొక కారణం. పేరేమో కుమార బంధమే, కారణం మాత్రం ఇది. మనం ఇంకా బతికే ఉన్నాం కనుక ఈ కుమార బంధం ఆయనతో ఇంకా మనకు ఏర్పడలేదు. ఫ్యూచర్లో ఏర్పడుతుంది. కాకపోతే కండిషన్స్ అప్లై. ఏమిటది? పరిశుద్ధులుగా జీవించి చచ్చిపోవాలంతే.
పరిశుద్ధులుగా జీవించి చనిపోతే రేపొద్దున మనము మహిమగల స్వాతంత్రాన్ని పొందుతాం. ఆ మహిమగల స్వాతంత్రములో ఈ మట్టి దేహము నుండి సంపూర్ణ విమోచన. మనం చనిపోయినప్పుడే మట్టి మన్నైనది వెనుకటి వల్లనే మట్టికి వెళ్ళిపోతుంది. కానీ మహిమ శరీరంగా మార్చబడొద్దు, అప్పుడు సంపూర్ణ విమోచన. దాన్ని ఏమంటారు చెప్పనా? దత్తపుత్రత్వం. ఏమంటారు దాన్ని? దత్తపుత్రత్వం. రోమీయులకు రాసిన పత్రిక, వన్స్ అగైన్ రోమా పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 23. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా ఏంటి దత్తపుత్రత్వం అంటే? అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ దేహం ఎప్పుడెప్పుడు ఈ మట్టి శరీరం నాకు వెళ్ళిపోయి మహిమ శరీరం వస్తుందా అని మనందరం కూడా ఎదురు చూస్తుంటాం. నిజమైన నిరీక్షణ కలిగిన వారు మహిమగల స్వాతంత్రం కోసం ఎదురు చూస్తారు. అది వచ్చినప్పుడు మనం పొందబోయేది దత్తపుత్రత్వం, పునరుత్థాన కుమారులం. అప్పుడు మనము మహిమతో కూడుకున్న దేవుని కుమారులం అని పిలువబడతాం. అది ఫ్యూచర్లో ఏర్పడబోయేది. విషయం ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడా మిగుల ఆశతో ఆ దేవుని కుమారుల కొరకు చూచుతున్నదని పైన చెబుతున్నాడు. చూద్దాం ఎక్కడ, 19 నుండి 18 చూద్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మహిమ ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావనెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మరి మనందరం ఆల్రెడీ దేవుని పిల్లలమేగా, భూమి మీద ఆల్రెడీ దేవుని కుమారులమేగా. కానీ సృష్టి అంతా ఏ ఆశతో ఎదురు చూస్తోంది? మనము మహిమగల శరీరాలతో కనబడితే ఆ దృశ్యాన్ని చూడాలని సృష్టి మిగుల ఆశతో కనిపెడుతోంది, మనలను చూడాలని. అది భవిష్యత్తులో మనము పొందుకోబోయే దేవునితో కుమార బంధం. చెప్పండి, మనం దేవునికి కుమారులు ఎట్లా అవుతున్నాం? ఒకటే కారణాన్ని బట్టా? నో. నంబర్ 1, పుట్టుకను బట్టి, అంటే ఆయన సృజించాడు కనుక మనల్ని, కామన్ అది. కానీ కొంతమందికి ప్రత్యేక హోదాను కల్పిస్తున్నాడు తన ప్రతినిధులుగా. దానిని బట్టి దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు, ఆయన రిప్రజెంటేటివ్స్గా. 3, విశ్వాసమును బట్టి మనం దేవుని కుమారులు అవుతున్నాం. 4, ఆత్మచేత నడిపించబడుటను బట్టి దేవుని కుమారులు అవుతున్నాం. 5, గుణాలు మరియు క్రియలను బట్టి దేవుని కుమారులుగా మనం పిలువబడతాం. 6, భవిష్యత్తులో మనకు వచ్చే అవకాశం ఉంది మనం కరెక్ట్గా బతికితే. అది మహిమలో దేవునితో కుమార బంధం. మహిమ శరీరాన్ని పొంది ఆ బంధములోనికి మనం ప్రవేశిస్తాం. అది జరగాలని మనం ఎదురు చూడాలి. ఇది 2వ భాగం. మొదటి భాగానికి 2వ భాగానికి తేడా ఏంటి? మొదటి భాగం మనిషికి మధ్య కుమార బంధం ఎలా ఏర్పడుతోందో చూద్దాం రండి అన్నాను. అమ్మో, 6 రకాల కారణాలు కనపడ్డాయి. 2, దేవునికి మనిషికి మధ్య కుమార బంధం ఎలా ఏర్పడుతోంది. 6 అని చెప్పాను. 6టిని ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. గమనిస్తున్నారు కదా? ఆల్రైట్, ఒక 10 నిమిషాల్లో 3వ భాగాన్ని మనం ముగించుకుందాం. 2వ భాగం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది కనుక మనం టైం తీసుకోవాల్సి వచ్చింది. ఇక 3, ఈ 3వ భాగానికి మీరు రాసుకోవాల్సిన టైటిల్, యేసుక్రీస్తు ప్రభు ఎవరెవరికి కుమారుడు. ఇది 3వ భాగం. యేసుక్రీస్తు ప్రభు ఎవరెవరికి కుమారుడు. యేసు ప్రభుకు కూడా కుమారుడు అనే ట్యాగ్ ఉందండోయ్. ఒక మాట, యేసు ప్రభు యాక్చువల్గా అయితే నిత్యుడు. యేసు ప్రభు గురించి యేసు ప్రభుకున్న
క్వాలిఫికేషన్ ఏంటి, లేదా యేసు ప్రభుకు ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఏంటి? ఆయన నిత్యుడు. నిత్యుడు అంటే ప్రారంభం లేనివాడు. ప్రారంభము లేని యేసుక్రీస్తు ప్రభు ఎందరికో కుమారుడిగా పిలువబడుతున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్, యేసు ప్రభును మనుష్య కుమారుడు అని పిలుస్తారా, పిలవరా? ఒక వచనం చూద్దాం, చాలా ఉన్నాయి, ఒక వచనం చూద్దాం. మత్తయి సువార్త 16:13. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. ఇక్కడ మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు ఆయన మనుష్య కుమారుడు? ఏ కారణాన్ని బట్టి మనుష్య కుమారుడు? ఈజీగా అర్థం కావడం కోసం చిన్నపిల్లలకు కూడా, మనిషిగా వచ్చాడు గనుక, మనిషికి పుట్టాడు గనుక, శరీరధారిగా. ఆయన శరీరము దాల్చినది పైనుంచి అలా దిగొచ్చేసాడా? ఒక స్త్రీ గర్భము గుండా వచ్చాడా? మనిషి, స్త్రీ అంటే మనిషి, సంపూర్ణ మానవుడు, మానవ గుణాలు కలిగిన వాడు, కంప్లీట్గా మానవుల గుణాలు కలిగినటువంటి వాడు ఆయన. అందుకే హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి మాట ఆయన గురించి, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఆయన గురించి చెప్పబడిన సంగతి. 15వ వచనంలో చివరి మాట, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అక్కడ నుంచి చదువుతున్నాను, 15వ వచనంలోని చివరి మాట, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములను కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుష్యుడిగా కనబడ్డాడు, ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు, మానవుడిగా, కంప్లీట్ నరుడిగా ఈ లోకానికి వచ్చాడు గనుక, ఒక మనిషి గర్భము ధరించి కంటే ఈ లోకంలో అడుగు పెట్టాడు గనుక, శరీరమును బట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనుష్య కుమారుడు అని మనం చెప్పొచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనుష్య కుమారుడిగా రాకముందు ఆయన ఉన్నవాడా లేనివాడా? అది చెప్పండి. ఉన్నవాడే. వేరే ఫార్మాట్లో ఉన్నాడు ఆయన, వేరే స్థితిలో ఉన్నాడు. వేరే ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన మన నిమిత్తము ఆకారమందు మనుషుడిగా కనబడి, మన నిమిత్తము దాసుని స్వరూపము ధరించుకొని, మన నిమిత్తము తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అది పాయింట్. యేసు ప్రభు ఏ కుమారుడు బైబిల్లో? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మనుష్య కుమారుడు. ఎప్పుడు? శరీరాన్ని దాల్చిన తర్వాత ఆయన మనుష్య కుమారుడు అయ్యాడు. దానియేలు గ్రంథంలో ప్రవచనం ఉంది, మనుష్య కుమారుని పోలిన వాని ఒకరిని నేను చూచి తిని అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో జరగబోయేది ముందే ప్రవక్తకు దర్శనంలో కనబడిందని అర్థం చేసుకోవాలి. కానీ పాత నిబంధనలో కూడా ఆయన మనిషిగా వచ్చేసాడు, శరీరం దాల్చి వచ్చాడు, నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు రక్తమాంసాలు ఉన్నాయని కాదు. 2000 సంవత్సరాల క్రితం కదా ఆయన శరీరం దాల్చి భూమి మీద అడుగుపెట్టింది. రైట్. నంబర్ 2, యేసు ప్రభుకున్న మరొక ట్యాగ్ ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో ఉన్నమాట. 55 చదవనా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అనందు. చూడండి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? వడ్లవాని కుమారుడేనా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వడ్లవాని కుమారుడేనా? వడ్లవాని కుమారుడే. ఆయనను పెంచిన తండ్రి వడ్లవాడు గనుక సమాజం ఆయనను వడ్లవాని కుమారుడిగా పిలిచింది. తప్పేం లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, వడ్లవాని కుమారుడు అనే ట్యాగ్ శరీరమును బట్టి శరీరధారిగా వచ్చిన తర్వాత వచ్చిందా? పాత నిబంధనలో కూడా ఆయన వడ్లవాని కుమారుడేనా అని అడుగుతున్నా నేను. శరీరధారిగా రాకముందు కూడా వడ్లవాని కుమారుడా? వచ్చిన తర్వాత వడ్లవాని కుమారుడయ్యాడా? వచ్చిన తర్వాత. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం.
లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 23. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఎవరి కుమారుడిగా ఎంచబడుతున్నాడు? ఆయన యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడు. ఏ కారణాన్ని బట్టి? ఆ ఇంటి యజమానుడిగా యోసేపు గారు ఉన్నారు గనుక, యోసేపు గారి పెంపకంలో పెరుగుతున్నట్టుగా సమాజం అంతా చూస్తోంది గనుక, ఈ కారణాన్ని బట్టి ఆయన యోసేపు కుమారునిగా ఎంచబడ్డాడు. ఓహో, యేసుక్రీస్తు ప్రభు మెడలో కుమారుడు అనే ట్యాగ్ కనబడుతుంటే, ఆ కుమారుడు అన్న పదానికి ముందు మనుష్య కుమారుడని కనపడుతోంది, ఇంకా వడ్లవాని కుమారుడని కనపడుతోంది, ఇంకా యోసేపు కుమారుడని కూడా కనపడుతుంది. ఇంకేమైనా కనబడుతుందేమో చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం. ప్రజలు అనుకుంటున్న ఆయన గురించి 3వ వచనములో ఇతడు మరియ కుమారుడు కాడా? ఓహో, ఆయనకి ఇంకొక ట్యాగ్ ఉందన్నమాట, మరియ కుమారుడు. మనుష్య కుమారుడు 1, వడ్లవాని కుమారుడు 2, యోసేపు కుమారుడు 3, మరియ కుమారుడు 4. 5. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు 5వ దానికి వెళ్ళే ముందుగా, మరియ కుమారుడు ఆయన అయినది శరీరము దాల్చిన తర్వాతనా, దాల్చకముందేనా, పూర్వమేనా? శరీరము దాల్చిన తర్వాత మరియ కుమారుడు అవుతున్నాడు. అంతకుముందు ఎవరు ఆయన? అది ప్రశ్న. మీరు ఆలోచించండి, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఓహో, యేసుక్రీస్తు ప్రభుకి ఇంకొక ట్యాగ్ ఉందా? ఉంది. ఎవరి కుమారుడిగా? దావీదు కుమారుడిగా. దేనిని బట్టి దావీదు కుమారుడు అనే పేరు వచ్చింది? రోమపత్రిక 1వ అధ్యాయం. దేనిని బట్టో అక్కడ చూద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములోని మధ్యలో ఉన్నమాట, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా పిలువబడ్డాడు. చెప్పండి అందరూ, ఏ కారణాన్ని బట్టి దావీదు కుమారుడిగా పిలువబడుతున్నాడు? ఆయన శరీరమును బట్టి. ఎందుకు? యూదా గోత్రములోని దావీదు వంశములో నుండి ఆయన వచ్చాడు గనుక, దావీదు వంశానికి మూల పురుషుడిగా దావీదు గారు కనబడుతున్నాడు గనుక, యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడిగా ఎంచబడుచున్నాడే కానీ శరీరధారిగా రాకముందు ఆయన దావీదు కుమారుడు అనే ట్యాగ్ వేసుకోవడానికి కుదరదు. ఉండొచ్చు బైబిల్లో, దావీదు కుమారుడిగా వస్తాడనో, లేకపోతే దావీదు మీకు ప్రాతినిధ్యం వహిస్తాడనే మాటలు ఉండొచ్చు, కానీ అవన్నీ శరీరము దాల్చిన తర్వాత అప్లై అవుతాయే కానీ ముందే అప్లై చేయడానికి వీల్లేదు. అందుకే యేసుప్రభు వారు పరిసయ్యులతో ఒక మాట అడుగుతున్నాడు మత్తయి సువార్తలో. చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 నుండి 46వ వచనం వరకు రాసుకోవాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుండి 46. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడిగితే ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. ఆయన అడుగుతున్నాడు, ఎలా అవుతాడు దావీదు కుమారుడు అంటే? మీకు క్రీస్తుని గురించిన అవగాహన లేదన్నమాట. అది కౌంటర్ ప్రభు వేస్తున్నది పరిసయ్యులతో. క్రీస్తు ఎవరు అని అడిగితే దావీదు కుమారుడు అంటున్నారు. ఎప్పుడయ్యాడు దావీదు కుమారుడు? ఎప్పుడొచ్చింది దావీదు కుమారుడు అనే ట్యాగ్? రోమపత్రికలో
శరీరమును బట్టి. అంటే క్రీస్తంటే శరీరమును బట్టి, శరీరము తర్వాతున్న, శరీరములో ఉన్న జీవితాన్ని మాత్రమే మీరు చూస్తున్నారేమో కానీ అసలు ఆయనకున్న పూర్వపు ప్రొఫైల్ ఏంటో మీకు తెలియదన్నమాట. అయితే పరిశీలారా, దావీదు కుమారుడు అనే పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోయారా? దావీదు కుమారుడు అనే పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోయారా? అందుకే నా క్రీస్తు అంటే ఎవరని అడిగితే దావీదు కుమారుడు అని చెప్పి సైలెంట్ అయిపోతున్నారు మీరు. అక్కడ ఆగకుండా ఇంకొక అడుగు ముందుకేసి వెనక్కు చూడండి. దావీదు గారి దగ్గరే ఆగిపోకుండా ఇంకా వెనక్కి వెళ్ళి చూడండి. ఆయన చరిత్ర ఏంటో నీకు కనపడుతుంది. ఒక చోటికి వెళ్ళి ఒక స్టేజ్ వరకు వచ్చి అక్కడ ఆగిపోయిన వారిని నిలబెట్టి గద్దిస్తూ బుద్ధి చెబుతున్నాడు యేసుప్రభు. ఇక్కడ దావీదు దగ్గర ఆగిపోయారా మీరు? పిచ్చోళ్ళారా? దాని వెనకల ఒక చరిత్ర ఉంది ఆయనకు. ఆలోచించరా? మూడవ భాగం 5 చెప్పాను. మనిషి కుమారుడు 1, వడ్లవాని కుమారుడు 2, యోసేపు కుమారుడు 3, మరియ కుమారుడు 4, దావీదు కుమారుడు 5. ఇంకొకటి చూద్దాం, 6. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం అబ్రహాము గారితో చెబుతున్న మాటలు ఇవి. 3వ వచనం. ఆ 3వ వచనంలోని చివరి మాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అన్నాడు. నీ యందు ఆశీర్వదించబడును అన్నదానికి అదే ఆదికాండం 22వ అధ్యాయములో, అదే ఆదికాండం 22వ అధ్యాయములో 18వ వచనంలో ఉన్న మాట, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. భూలోక వంశములన్నీయు, భూమి యొక్క సమస్త వంశములన్నీయు, జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని ఇక్కడ ప్రవచనం కనపడుతుంది. ఈ ప్రవచనంలోని సంతానం ఎవరో పౌలు భక్తుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. గలతీ పత్రికలో చూద్దాం ఒక్కసారి. గలతీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చూద్దాం. 16, అబ్రహాము నకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానము లకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. అబ్రహాము జాతిలో, అబ్రహాము యొక్క లైన్లో వచ్చాడు కనుక శరీరమును బట్టి ఆయన అబ్రహాము సంతానం. కానీ వాస్తవానికి ఆయన అబ్రహాము కంటే నేను ముందున్నవాడనని యూదులతో చెబుతున్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 58వ వచనం, లేదా 57 నుంచి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 57 మరియు 58 వచనములు. అందుకు యూదులు, నీకింకను ఏ 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అందుకు ఆయన ఇస్తున్న సమాధానం, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దావీదు దగ్గర ఆగిపోయారే కానీ వెనక్కి వెళ్ళి అబ్రహాం వరకు కూడా వెళ్ళట్లేదు ఇల్లు. అయినా అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి ఆగిపోతే కుదరదు. అబ్రహాము గారి దగ్గర యేసు ప్రభు చరిత్ర ఆరంభం అవ్వడం లేదు. ఆయన అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నవాడను. ఎవరు ప్రభువా నీవు? నేను ఉన్నవాడను. ప్రాబ్లం ఏంటంటే యూదులు ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోయారు. అక్కడ ఆగకండి, ఇంకా వెనక్కి వెళితే ఆయన ఎవరో మీకు అర్థమవుతాడు. అక్కడ ఆగిపోయి గొడవలు చేయకండి, అక్కడ ఆగిపోయి కేకలు వేయకండి.
అక్కడ ఆగిపోయి రచ్చలు చేయకండి. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానంటే వీళ్ళకు కోపం వచ్చి రాళ్ళు ఎత్తుకుంటున్నారు. 59వ వచనం, కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళెత్తారట. నిజం చెప్పినందుక? నిజం చెప్పినందుకు రాళ్ళ? నిజం చెప్పినందుకు గొడవల? నిజం చెప్పినందుకు రచ్చ? యేసుక్రీస్తు ప్రభుకు కుమారుడు అనే ట్యాగ్ ఉంది. ఎవరెవరికి కుమారుడుగా ఉంది ఇప్పుడు చూడకుండా చెప్పండి. మనుష్య కుమారుడు, వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు, మరియా కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు. 6. ప్రతిదీ కరెక్టే. మళ్ళీ ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఏది తప్పని చెబుతాం ఇక్కడ మనం? స్క్రీన్ మీద చూద్దాం, ఆన్ ద స్క్రీన్. 3, మనుష్య కుమారుడు, వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు, మరియ కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు. 6టికి 6 కారణాలున్నాయి. నేను మనుష్య కుమారుడని మాత్రమే నమ్మేదను, వడ్లవాని కుమారుడని నమ్మను అంటే నేనేం చేయలేను. వడ్లవాని కుమారుడనే నమ్మేదను, యోసేపు కుమారుడని నమ్మను అంటే ఆయన పిలువబడ్డాడు. మరి యోసేపు కుమారుడనే నమ్మేదను, మరియ కుమారుడని నమ్మను, అది నీ ప్రాబ్లం, నేను చేసేదేం లేదు. మరియ కుమారుడనే నమ్ముదును, దావీదు కుమారుడని నమ్మను, అది ఇంకా పెద్ద ప్రాబ్లం నీకు. దావీదు కుమారుడనే నమ్మేదను, అబ్రహాము కుమారుడని నమ్మను. మై క్యా కరు ఫిర్? నేనేం చేసేది? ఇవన్నీ బైబిల్లో ఉన్నవే, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. నమ్మాలి, నమ్మాలి. ఒకసారి 3 ఒకే దాంట్లో పెట్టి చూపించగలవా? 3 పార్ట్స్. అది మనం చూసింది ఇంతవరకు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఏంటి పార్ట్ 1? మనిషికి మధ్య కుమార బంధం ఎలా ఏర్పడుతోంది. ఏంటి పార్ట్ 2? దేవునికి మనిషికి మధ్య కుమార బంధం ఎలా ఏర్పడుతోంది. ఏంటి పార్ట్ 3? యేసుక్రీస్తు ప్రభువుకు కుమారుడు అనే ట్యాగ్ ఉందా? ఉంటే ఎందుకుంది? ఎవరెవరికి కుమారుడు ఉంది? ఒక్కసారి చూద్దాము రండి అని పిలిచాను. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరు చెప్పండి. ఆయన మనుష్య కుమారుడు అనే ట్యాగ్ ఎప్పుడు వచ్చింది? స్టార్టింగ్ నుంచి మనుష్య కుమారుడేనా, మధ్యలో వచ్చిందా? అందరు చెప్పాలి. స్టార్టింగ్ నుంచి మనుష్య కుమారుడేనా? అసలు స్టార్టింగే లేదు ఆయనకి నిత్యుడైనప్పుడు. శరీరమును దాల్చిన తర్వాత ఆయన మనుష్య కుమారుడయ్యాడు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. శరీరమును దాల్చిన తర్వాత ఆయన వడ్లవాని కుమారుడయ్యాడు. శరీరమును దాల్చిన తర్వాత ఆయన యోసేపు కుమారుడు ఎంచబడుతున్నాడు. శరీరమును దాల్చిన తర్వాత ఆయన మరియ కుమారుడు ఎంచబడుతున్నాడు. శరీరమును దాల్చిన తర్వాత ఆయనకు దావీదు కుమారుడు అనే ట్యాగ్ వచ్చింది. శరీరమును దాల్చిన తర్వాతనే ఆయన అబ్రహాము కుమారుడయ్యాడు. కానీ శరీరము దాల్చక ముందు వీళ్ళెవ్వరికి ఆయన ఎవరు కాదు, కుమారుడు కాదు. అది మధ్యలో వచ్చిన బంధం, అది మధ్యలో వచ్చిన ఐడెంటిటీ, అది మధ్యలో వచ్చిన గుర్తింపు. రైట్. వీటన్నిటితో పాటు యేసు ప్రభుకి ఇంకొకటి ఉంది, కుమారుడు అనే ట్యాగ్. ఏమిటది? దేవుని కుమారుడు అని కూడా ఉంది. అది ఇప్పుడు చెప్పను, అది మీరు ఆలోచించండి. ఇంత క్లూ ఇచ్చానుగా, ఇప్పుడు క్లూ ఇచ్చాను మీకు. దీన్ని బేస్ చేసుకొని ఆ బేస్మెంట్పై ఇప్పుడు మీరు బైబిల్ చదవండి. ఆయన దేవుని కుమారుడు ఎలా అయ్యాడో, ఆయనకు దేవుని కుమారుడు అనే ట్యాగ్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీరు ప్రయత్నిస్తే కొన్ని అర్థమవుతాయి. మీరు బైబిల్ చదవాలి, నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్పడం మొదలు పెడితే బురద చల్లడం ఈజీ. ఈయనకేం రాదండి చెప్తున్నాడు, ఈయనకేం రాదండి చెప్తున్నాడని. మీరు చదవండి, మీకేం అర్థమవుతుందో నేను చూస్తాను. మీరు చదవండి, కొద్ది రోజులు కష్టపడండి, మీకు క్లూస్ వస్తాయి. కొన్ని కాలము పరిపూర్ణమైనప్పుడు నేనే చెప్పేదను. కాలం పరిపూర్ణమైనప్పుడు నేనే చెప్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేర్చుకోవాలి అన్న మనసు ఉంటే నేర్చుకుంటాం,
బురద చల్లాలి అనుకుంటే ఇంకా ఆ ముక్క ఈ ముక్క, ఇక్కడ కట్టింగ్ అక్కడ పేస్టింగ్, ఇవే బతుకులు 24 గంటలు. నేర్చుకోవాలి. ఈ సందర్భంగా చిన్న క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే ఒక 2-3 రోజుల నుంచి కొంతమంది నన్ను అడుగుతున్నారు కనుక చెప్తున్నాను. సార్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా, మీరు చెప్పేది మీరు చెప్పండి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, మీ పేర్లు వాళ్ళు, వాళ్ళ పేర్లు మీరు ఎందుకు ఎత్తుకోవాలంటే దట్ ఈస్ ద పాయింట్ వాట్ ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్. నా పాయింటే అది. గత 2 సంవత్సరాల నుండి మన ఫోటోలు వేసి, మన వీడియోలు కట్ చేసి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీటిపైన కటింగ్లు పేస్టింగ్లు అంటే తెలుసు కదా, ఇక్కడున్న సందర్భం వేరు, అక్కడున్న సందర్భం వేరు, ఆ 2 కలిపి మనల్ని ఏదో రాంగ్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం విపరీతంగా వీళ్ళు చేస్తూ ఉండడంతో, ఆ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద కనబడుతూ ఉండడంతో ఒక తప్పుడు విషయాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం ప్రతిరోజు లేదా వీలైనప్పుడంతా వీళ్ళు చేస్తున్నప్పుడు, తప్పనిసరి పరిస్థితులలో మనము నోరు తెరిచి ఆ ప్లాట్ఫామ్ ఎవరిదైతే ఉందో ఆ పెద్ద ఆయనను మనం రమ్మని పిలవాల్సి వచ్చిందే కానీ, ఎవరి పేర్లు ఎత్తకుండా, ఎవరి ఫోటోలు వాడుకోకుండా, ఎవరి వీడియోలు వాడుకోకుండా, ఎవరు నేర్చుకున్నది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఎవరు చెప్తున్నది కరెక్ట్, ఎవరు చెప్తున్నది కరెక్ట్ కాదు, ఏది సత్యం ఏది అసత్యం అని. అది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మనం చెప్పింది అందరు చెప్పాలని వీలు లేదు, మనం చెప్పింది అందరు చెబుతారని కూడా పిక్చర్ లేదు. అంతేనా? నేను అందరిని అర్థం చేసుకోమని చెప్తున్నాను. సహజంగా మేము ఎవ్వరి జోలికి వెళ్ళం, ఎవరి పేర్లు ఎత్తాం, ఎన్నో విషయాలు నేర్పించుకుంటూ బోధించుకుంటూ వెళ్తూ ఉంటాం. నచ్చిన వాళ్ళు స్వీకరిస్తారు, లేదంటే లేదు. కానీ ఒకరి ప్లాట్ఫామ్ మీద కనబడుతున్నటువంటి కొందరు సహోదరులు ఏ పని లేకుండా మన వీడియోలు కట్ చేయడాలు పెట్టడాలు దగ్గర 2 సంవత్సరాలు నేను చూశాను. ఏదో మనవాళ్లే కదా అర్థం చేసుకుంటారు, మానుకుంటారు అంటే ఇంతే రోజు రోజుకి విపరీతంగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇంకేం చేయాలి? అందుకే మీరు రండి మాట్లాడతానని ఓపెన్గా పిలవడం జరిగింది. లేకపోతే అసలు ఈ యొక్క డిస్టర్బెన్సెస్కి అంతటికీ వాళ్ళు కారణం అన్న సంగతి వాళ్ళకి అర్థమై వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మన పని మనం చేసుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అందువలన అక్కడున్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆయన తన దగ్గర ఉన్నటువంటి తన జూనియర్స్ అందరికీ చెప్పుకొని అలాంటి పనులు చేయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునేటువంటి వాతావరణం కల్పిస్తే మన పని మనం చేసుకుంటాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం చెప్పేవి ప్రజలు వింటారు, వాళ్ళు చెప్పేవి ప్రజలు వింటారు. ఏది సత్యమైతే దాన్ని స్వీకరించి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ముందుకెళ్తారు. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ క్లారిటీ అందరికి అవసరమని నేను ఇస్తూ ఈరోజు మనం మాట్లాడుకున్న మాట, కుమారుడు అంటే ఏమిటి, కుమారుడు అనే బంధం ఎలా ఏర్పడుతోంది, మనిషికి మధ్య ఎలా ఏర్పడుతోంది, మనిషికి దేవునికి మధ్య ఎలా ఏర్పడుతోంది, యేసుక్రీస్తు ప్రభువుకు కుమారుడు అనే ట్యాగ్ ఎలా వచ్చింది. ఒరిజినల్గా ఆయన ఆదియందు వాక్యం ఉండెను, చెప్పండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఇంకా వాక్యము దేవుడై ఉండెను. అది ఆయన ఒరిజినల్ ప్రొఫైల్, ఆయన ఒరిజినల్ ర్యాంక్. అది ఆ ర్యాంక్లో ఉన్నవాడు మన కోసం మనిషి కుమారుడయ్యాడు, మన కోసం వడ్లవాని కుమారుడయ్యాడు, మన కోసం చెప్పండి అందరూ యోసేపు కుమారుడయ్యాడు, మన కోసం మరియ కుమారుడయ్యాడు, మన కోసం దావీదు కుమారుడయ్యాడు, మన కోసం అబ్రహాము కుమారుడయ్యాడు. ఆ తర్వాత నేనేం చెప్పను, మీరు ఆలోచించండి. ఇక ఇంతవరకు నడిపించాను, అక్కడి నుంచి కొద్ది రోజులు ప్రయాణం చేయండి. మీరు ఆలోచిస్తారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. భవిష్యత్తులో దీన్ని కొనసాగింపు మాట్లాడదాం. ఇక్కడికి వచ్చి ఆగింది మన బండి. దేవుడి మాటల్ని మన హృదయాలలో గొప్పగా ఫలింపజేయునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, పరమ తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సత్యం అన్నది బహుదూరముగాను లోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలిస్తేనే వాస్తవాలు మాకు అర్థమవుతాయి. నాయన, విన్న వారందరూ కూడా ఈ వాస్తవాలను ఆలోచించి ఈ విభజనను పరిశీలిస్తూ తండ్రి, తొందరపడి
ఆవేశాలకు లోనవ్వకుండా, బురద జల్లడం అన్నది మాత్రమే పని పెట్టుకోకుండా నేర్చుకునే ఒక మంచి మనసు అందరికి అనుగ్రహించమని, సత్య ప్రేమికులుగా తండ్రి మేము ప్రయాణం చేయటకు మమ్మల్ని సిద్ధపరచమని, మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.